ప్రతిరోజు వాకింగ్ ఒక సాధారణమైన విషయం, కానీ ఈరోజు కొంచెం వేరే విధంగా అనిపించింది. भैया गुड मॉर्निंग. वॉकिंग चलोगे? ओके. अरे की वॉकिंग चलो लेट्स गो फॉर वॉकिंग. लेट्स गो डू की लेट्स गो. ప్రతిసారి వాకింగ్కి ఒక రిథం ఉంటుంది, జంతువుల్లో, గాలిలో. కానీ ఈరోజు ఏదో తప్పుగా అనిపిస్తుంది. ఏమైంది డూడర్? ఏమైంది? ఎందుకు అలా వెయిట్ చేస్తున్నావు? ఆల్ ఓకే? ఆల్ ఓకే? ఎవ్రీథింగ్ ఫైన్? ఏంటి గురుగురు కనిపి? ఏం కనపడుతుంది? ఏం కనపడుతుందిరా? ఎందుకు? జంతువులు మనలాంటే వంద విషయాలు అనుభవిస్తారు అని చెప్తారు. ఆ క్షణంలో నేను కూడా అనుభవించాను. అరే డూడు ఆగ్రా, డూడు ఆగ్రా. డూడల్ డూడల్ ఎక్కడ ఉన్నావు? డూడల్ ఆ క్షణంలో భయం నన్ను కావాలని చేసింది. నా డూడల్ పోయంగానే ఏదైనా జరిగిందా అని అనిపించింది. ఏమైందో మరి. డూడల్ ఎక్కడున్నావు? డూడల్ డూడల్ ఎక్కడున్నావురా? డూడల్ అసలు డూడల్ కాడ ఎక్కడున్నాడు కనిపించట్లేదు. కివి అయితే కనపడుతుంది, ఇక్కడే ఉంది. తను కూడా వెతుకుతుంది, ఎక్కడెక్కడో వెతుకుతుంది డూడల్ని. కానీ డూడల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు అర్థం కావట్లా. సడన్గా ఇలాగ ఫాస్ట్గా రన్ చేసి వెళ్ళిపోయాడు. అరే సో బేసికలీ మా ఇల్లు ఇక్కడ ఉంది. అండ్ అలా వాకింగ్ వెళ్ళి అక్కడంతా అది ఫీల్డ్ ఏరియా. సో ఆ ఫీల్డ్ ఏరియాలో వెళ్ళంగానే డూడల్ అక్కడ మాయమైపోయాడు. నేను ఇప్పుడు ఇది మొత్తం వెతికేసాను, ఇక్కడ మొత్తం ఇప్పుడు వెతికేసాము, కానీ వీడు ఎక్కడ కనిపించట్లేదు డూడల్ గాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నిషాకి ఏం చెప్తాను నాకు అర్థం కావట్లా. అబ్బా ఈ డూడల్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిషాకి చెప్పడం ఏంటి అసలు? నాకే బాధేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయాడని. అసలు కివిని హెల్ప్ తీసుకున్నాను. కివి అటు ఇటు స్నిఫింగ్ చేస్తుంది, ఎక్కడ ఉన్నారని వెతుకుతుంది. కివి గో ఫైండ్ బెటర్. చూడు డూడల్ ఎక్కడ ఉన్నాడు. తనకి ఏదో స్మెల్ వచ్చింది ఇక్కడ, అంటే డూడల్ ఇక్కడ వచ్చినట్టే. కివి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నావు అబ్బా? ఎక్కడ తీసుకెళ్తున్నావు? డూడల్ లేరు అక్కడ. దా వచ్చి దా కివి దాకం. ఈ ఏరియా మొత్తం కవర్ చేశాను, కానీ డూడల్ కనిపించట్లా. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అర్థం కావట్లా. బాగా అలసిపోయానబ్బా. కివి డూడల్ డూడల్
ఏదో కనిపించింది, అక్కడ ఏదో ఉంది. ఏయ్ డూడుల్, రే ఎక్కడున్నావురా? ఇక్కడ దాక్కుని ఉన్నావు నువ్వు. ఎక్కడున్నావు నువ్వు? టట్టిఫలా మాయమైపోయావు నువ్వు. ఎక్కడ మాయమైపోయావు? టట్టిఫలా నిందైతే ఎక్కడెక్కడో వెతికాను తెలుసా. పాపం కీవీని చూడండి, అసలు డూడల్ని వెతకడానికి ఎక్కడెక్కడో వెళ్ళింది, ముళ్ళంతా గుచ్చుకొని ఉంది దాని బాడీ మొత్తంలో. సో ఫైనల్ ఇంటికి వచ్చేసాను. అండ్ నిషాకి ఎవరికి తెలియలేదు అసలు డూడల్ మాయమైపోయాడని. అండ్ ఐ హోప్ బట్ ఈ వీడియో చూసిన తర్వాత నిషాకి అయితే తెలిసిపోద్ది, అండ్ ఇంటి వాళ్ళందరూ తెలిసిపోద్ది డూడల్ పోయాడని. ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఎవరు నన్ను తిట్టకూడదని అనుకుంటున్నాను. అండ్ ఇది మొత్తం. ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారు. సో గైస్ ప్లీజ్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తయారు చేస్తూ ఉంటాను. మీకు లైఫ్లో ఎప్పుడైనా ఎలాంటి అనుభవాలు జరిగినాయా? అంటే ఏదైనా ఇలా మాయమైపోవడం కానీ, ఒకవేళ మీ దగ్గర పెట్స్ ఉంటే పెట్స్ ఎక్కడికైనా వెళ్ళిపోవడం కానీ వదిలేసి, లేదంటే ఇంటి నుంచి పారిపోవడం, ఏదైనా పెట్సే కాకుండా మీ లైఫ్లో ఏదైనా ఉంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి మీ అనుభవాలు ఏంటో. అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఒకరుతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.